హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పావని తెలుగు వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ చేశాను. చికెన్ దమ్ బిర్యానీ సండే స్పెషల్ అనమాట. నార్మల్గా అయితే బిర్యానీకి పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి బిర్యానీ చేస్తారు. అట్లా కాకుండా ఇట్లా స్కిన్తోని మంచిగా కాల్చిన కోడి తీసుకొని కట్ చేసి చేయండి, చాలా బాగుంటుంది. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ ప్రాసెస్ చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చికెన్ దాంట్లో వేసేసి ఆ తర్వాత బిర్యానీ మసాలాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసేసేయండి. బిర్యానీ మసాలా ఏంటివో తెలియదా? నేను చెప్తా కదా, వినండి. మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఇలాచీలు, ఉంటే జాజి పువ్వు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం సాజీరా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అన్ని ఈక్వల్గా వేసేసుకోండి. ఈక్వల్గా అంటే మీరు ఎట్లా తింటారో అట్లా వేసేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారానికి 3/4 స్పూను ఉప్పు వేస్తా, అట్లా వేసేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ అవన్నీ కూడా వేసేసుకోవాలి. మసాలాలు వేసేటప్పుడు బిర్యానీ మసాలా, చికెన్ మసాలా అస్సలు మర్చిపోకండి, ఫ్లేవర్ మొత్తం దాంట్లోనే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ చేసుకుంటేనే పక్కనే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఆనియన్స్ చిన్న కట్ చేసి సన్నగా కట్ చేసి స్ప్రింగ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అవి దీంట్లో వేసి కలుపుకోవాలి, మస్తు టేస్ట్ ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ ఏదో అరతరగా కొంచెం చేసి పెట్టుకోకండి, చాలానే చేసి పెట్టుకోండి. ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల మొత్తం బిర్యానీకి టేస్ట్ వస్తుంది. ప్రతి స్టెప్ లో స్ప్రింగ్ ఆనియన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. లాస్ట్ లో అయితే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి 3 కట్ చేసి వేసుకోండి. కట్ చేయకుండా అట్లే వేసుకున్నా పర్లేదు, బిర్యానీ వేసే వరకు అవి అసలు కంటికే కనబడవు. మీరు కనుక పెరుగు యాడ్ చేయకపోతే ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. బయట ఎప్పుడన్నా బిర్యానీలు కొనుక్కున్నాం అనుకో, ఈ లక్కీ రెస్టారెంట్లో కానీ వేరే రెస్టారెంట్లలో బిర్యానీలు కొనుక్కున్నాం అనుకోండి, మస్తు గట్టిగా వస్తాయి, చికెన్ తినబుద్ధి కూడా కాదు. అట్లా కాకుండా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలంటే విత్ స్కిన్ చికెన్ తీసుకోండి. అట్లనే కాల్చినది తీసుకోండి, మస్తు ఉంటుంది. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ రసం విండుకున్నారు అనుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. అట్లనే ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది. ముందే చెప్పినా కదా, పెరుగు యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలని చెప్పేసి. అట్లా అని చెప్పేసి మీ ఆయన మీద ఉన్న కోపం మొత్తం దాని మీద చూపించకండి. చికెన్ మొత్తం పీసెస్ అయిపోతుంది. మెల్లగా కలుపుకోవాలి, 5 నిమిషాలన్నా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడం అంటే కలపడం కూడా ఒక మ్యారినేషనే. అది ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యారినేట్ చేసుకోవాలంటే 1-2 గంటలు సరిపోతుంది టైం ఉంటే. ఒకవేళ టైం లేకపోతే ఒక అర్ధగంట సేపు పక్కకు పెట్టేసేయండి. ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేసేయండి. నేనైతే అల్లం పేస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల మర్చిపోయిన దాని గురించి. ఫ్రిడ్జ్ దగ్గరకు పోయినప్పుడు గుర్తొచ్చింది, అబ్బా అల్లం పేస్ట్ వేయలే అని చెప్పేసి లాస్ట్ లో అల్లం పేస్ట్ వేసి ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా కలుపుకుంటున్నాం. మళ్ళీ కలుపుకుంటప్పుడు మెల్లగా కలుపుకొని ఏమైనా బోన్స్ ఉంటే గుచ్చుకునే అనుకోండి, అంత కష్టపడి చేసిన బిర్యానీ కూడా తిన్నికి రాదు. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత నాకు మస్తు టైం ఉంది కాబట్టి 1 గంట సేపు పక్కకు పెట్టేసిన. గంట సేపు తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసిన. ఈ బిర్యానీ స్టార్ట్ చేయగానే మా ఆయన వచ్చి నాకు రైస్ ఎక్కువ కావాలి, రైస్ ఎక్కువ పెట్టు అన్నాడు. ఇంకా గ్రేవీ కోసం మళ్ళీ ఉల్లిగడ్డ కట్ చేసి ఉల్లిగడ్డ కొద్దిసేపు వేయించుకుంటున్నా. తీయగా అయితే అసలు అనుకోకండి, ఎందుకంటే మసాలాలు ఎక్కువ వేసినాం కాబట్టి తీయగా ఏం కాదు. ఉల్లిగడ్డ మంచిగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసేసేయండి. అది వేసి మంచిగా వేయించుకోవాలి. అది కూడా ఎట్లా అంటే ఒక 70% అంటే ఒక 70% మంచిగా ఉడికిపోవాలన్నమాట. అట్లా ఉడుకుతూనే మనకి గ్రేవీ మంచిగా వస్తుంది. ఎట్లాగో చికెనే కదా తొందరగానే ఉడుకుతుందిలే అని చెప్పేసి ఐసర్ అయితే పెట్టేసిన. ఇప్పుడు అన్నం ఉడకబెట్టుకోవాలి, బాస్మతి రైస్. మనం చేసేది దమ్ బిర్యానీ కాబట్టి అన్నం అసలు సప్పగా ఉండొద్దు. అన్నం సప్పగా ఉండొద్దు అంటే అన్నంకి కూడా కొంచెం మసాలా యాడ్ చేయాలి కాబట్టి వేసట్లనే కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నా. బిర్యానీ మసాలాలో ఏమేమి ఉంటాయో నీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పేసిన. నేను చెప్పిన దానికంటే ఇంకెక్కువనే ఉంటాయి, కానీ నాకు అంతవరకే తెలుసు, నా దగ్గర అంతే ఉన్నాయి. మళ్ళీ అడగకు, మళ్ళీ కావాలంటే మళ్ళీ ముందుకు మళ్ళీ చూడాలి. అన్నం మంచి టేస్ట్గా రావాలంటే కొంచెం అల్లం పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకోండి. ముందు చెప్పినా కదా స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ చేసుకోండి, మస్తు అవసరం వస్తాయి అని చెప్పేసి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఏసట్లో కూడా వేసేసేయండి. మంచి కలర్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది అన్నానికి. ఇక్కడైతే చికెన్ కంప్లీట్ అయిపోయింది. ఒక 70% అయితే మంచిగా ఉడికింది, అంటే 70% మంచిగా ఉడికింది. మనం అన్నం ఉడకబెట్టుకోవడానికి ఎసరు అయితే మంచిగా మసలాలే. ఎట్లా మసలాలి అంటే ఇట్లా నేను చూపిస్తున్నా కూడా అట్లా మసలాలే. పొంగుకుంటా మంచిగా ఇట్లా పైకి వచ్చుకుంటా మసలాలే. అప్పుడు అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత పలుకు మీదనే తీయాలి. మనం చికెన్ ఎట్లా ఉడకబెట్టుకున్నామో 70% వరకు అట్లనే అన్నం కూడా ఉడకబెట్టుకోవాలి. అంటే బిర్యానీలో ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అని చెప్పేసి ఉంటాయి. అట్లా ఫస్ట్ లేయర్లో మాత్రం మనము 70% ఉడకబెట్టుకోవాలి. అంటే కొంచెం పలుకున్నప్పుడే తీసేసేయాలి. కింద చికెన్ గ్రేవీ కూడా ఉంటుంది కదా, దాంట్లోనే మంచిగా అన్నం కూడా ఉడుకుతుంది. అదే పూర్తిగా ఉడకబెట్టుకొని వేసుకున్నాం అనుకోండి, అది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఫస్ట్ లేయర్ వేసుకున్నా, ఇదే ఫస్ట్ లేయర్ అంటారు. దీని మీద మనం మళ్ళీ గ్రేవీ వేసుకోవాలి. నేనైతే చికెన్ నుంచి గ్రేవీ తీసి పక్కకు పెట్టుకున్నా. ఎప్పుడో గ్రేవీ కాకుండా సగం కర్రీ కూడా తీయొచ్చు, నాకు కర్రీ తక్కువ ఉంది కాబట్టి నేను గ్రేవీ ఒకటే తీసిన. ఇప్పుడు గ్రేవీ పైనుంచి వేసుకొని మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మళ్ళీ కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఇట్లా గ్రేవీ పైనుంచి వేసుకున్నాం అనుకోండి, అన్నం మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. అట్లనే అన్నంకి మంచిగా గ్రేవీ మంచిగా ఉంటుంది అనమాట, తింటుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా గ్రేవీ వేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసేస్తున్నాం. మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి. ఈ లోపు మంచిగా ఉడకొచ్చు అన్నము. ఈ లోపు ఉడికింది కాబట్టి ఆ అన్నం తీసుకొచ్చి ఇంకో లేయర్, నేనైతే అన్నంని 2 లేయర్స్ లెక్క తీసుకొని 2 లేయర్స్ వేసుకున్నాను. అట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్
పైనుంచి స్ప్రెడ్ చేసుకున్నా. అట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు. నా దగ్గర పుదీనా కొత్తిమీర ఇంకా అయిపోయింది, ఏనిక లేదు కాబట్టి ఓన్లీ నెయ్యి వేసుకుంటాను. నెయ్యి అయితే మంచి టేస్ట్ ఇస్తుంది. నెయ్యి అసలు కంపల్సరీగా వేసుకోండి, అస్సలు స్కిప్ చేయకండి. ఇట్లా నెయ్యి వేసుకున్న తర్వాత మనము అన్నము తీసినాం కదా, అన్నంలో నుంచి వాటర్ కొంచెం తీసి పెట్టుకుని ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ తీసుకొని సైడ్ నుంచి పోసుకోండి. సైడ్ నుంచి పోసుకోవడం వల్ల మంచి అట్లనే దమ్ పెట్టుకున్న ముందు బిర్యానీ మసాలా ఉంటుంది, పైనుంచి కొంచెం ఇట్లా చల్లుకోండి, సూపర్ ఉంటుంది. అట్లనే స్మెల్ కూడా మనకి దమ్ బిర్యానీ మన హోటల్లో ఎట్లా చేసుకుంటాం అట్లనే స్మెల్ వస్తుంది. స్టవ్ సిమ్ పెట్టుకొని ఒక 15-20 నిమిషాలు దమ్ పెట్టుకోండి. దమ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ చేయండి బిర్యానీకి, అస్సలు మూత తీయకండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, గుమ్మగుమ్మలాడుతుంది అంటారు చూడు, అట్లా వస్తుంది స్మెల్. నేను చెప్పినట్టు చేయండి, బిర్యానీ మాత్రం సూపర్ వస్తుంది. అట్లనే గ్రేవీ కూడా మస్తు ఉంటుంది, అన్నం కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత గ్రేవీ ఉందో, అన్నంకి ఎంత కలర్ఫుల్ గా కూడా ఉందో. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది అనిపిస్తున్నా, యూజ్ అయితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా షేర్ కూడా చేయండి. ఇప్పుడైతే బిర్యానీ తినాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.